ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. మనము అందరము కూడా సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం. మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి 14వ తేదీన 2025 సంవత్సరం జరగబోతోన్నది. మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము, ఒక నామధేయం కలుగు ఉంటుంది. అది ముఖ్యంగా ఆ రోజున అనగా జనవరి 14వ తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము 2:30 గంటలకి వృషభ లగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి. ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం, అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం. ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసము, అట్లాగే బహుళ పాడ్యమి రోజున జరగబోతోన్నది. మంగళవారము వారానికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు. కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా. అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు, భుజాలు కలిగి ఉంటాడు. అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి, ఔషధాలు కానివ్వండి, వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని, సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు. కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది. ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము, వ్యాధి, దుర్భిక్షము, అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు, ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద, ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద, ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా, శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని, అట్లాగే ఆయుష్ని, మనస్సంకల్ప సిద్ధిని,
చైతన్యాన్ని కలుగజేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే. ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయంలో ద్వాదశ రాశుల వారికి మరి రవి, అట్లాగే బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెల కూడా 30 రోజులకు ఒకసారి సంక్రమణం చేస్తూ ఉంటారు, ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి. అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు, గురు శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసుల వారిగా మనం తెలుసుకుందాము. కాబట్టి ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా, అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి 24 మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా, అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ, సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున, అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ సూర్య భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ఇవ్వాలని చెప్పి, దాని ద్వారా ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, జనవరి 14వ తేదీ నుండి మరలా ఫిబ్రవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జనవరి 14వ తేదీ 2025 సంవత్సరం నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది, అట్లాగే వారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే, ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణి నక్షత్రంలోను, అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి, అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీగమనంలో కర్కాటక రాశిలోను, కన్యా రాశిలో కేతువు, అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలోకి సూర్యుడు, అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు, మీనరాశిలో రాహువు. ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు, రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి 22వ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తూ ఉంటారు. అట్లాగే బుధుడు 25వ తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు. 29 జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఇదొక అదృష్టకరమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు ఉన్నంతలో. ఎందుకంటే సూర్య భగవానుడు ఉద్యోగ విషయంలో
మీనరాశి వారికి చేసేటటువంటి మేలు ఈ యొక్క జనవరి మాసం నుంచి ఫిబ్రవరి మాసం మధ్యలో వారి యొక్క అభీష్ట సిద్ధిని నెరవేర్చేటటువంటి పరిస్థితి చక్కగా గోచరిస్తోంది. వీరు తమకున్నటువంటి ఆలోచన శక్తిని, వివేచన, అట్లాగే ప్రోత్సాహంతో గనక ముందుకు వెళ్ళినట్లయితే ఉద్యోగ విషయంలో వీరు ఏదైతే అనుకున్నారో అది సాధించవచ్చు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ కలిగేటటువంటి పరిస్థితి ఈ యొక్క రవి భగవానుడు వీరికి ఇస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి సంబంధించి ఇదొక మహత్తరమైనటువంటి శుభకరమైనటువంటి విశేషము. వీరు ఎవరితోనైతే కలహాలు పెంచుకున్నారో అంతకుముందు భవిష్యత్తులో వారందరూ మిత్రులై వారి ద్వారా వీరికి సంఘంలో గుర్తింపు కావచ్చు, లేదా చేసేటటువంటి వ్యాపారాల పరంగా రాజకీయ నాయకులతో కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీరి మధ్య సరైనటువంటి సఖ్యత కలగటం, ఉన్నతమైనటువంటి ప్రోత్సాహంతో వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకొని లాభాల్ని గణించేటటువంటి పరిస్థితికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి రవి భగవానుడు ఇస్తున్నాడు. అట్లాగే వీరు వ్యాపార వ్యవస్థలని ఇంకా వృద్ధి చేసుకునేటటువంటి పరిస్థితి, ఎక్స్పాండ్ చేసేటటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి మాట మంచి, అట్లాగే దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ చేయటం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో వృద్ధి జరగటం మాత్రం తప్పనిసరిగా వీరికి కనబడుతోంది. పోటీ పరీక్షలు ఎవరైతే రాశారో వారికి తప్పకుండా విజయలాభం చేకూరుస్తాడు ఈ రవి భగవానుడు. కాబట్టి ఎవరైతే తమ యొక్క సేవకా వృత్తిలో ఉన్నారో వారికి చక్కటి సన్మానాలు గవర్నమెంట్ నుంచి లభిస్తాయి. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాల ద్వారా వీరికి ఆర్థికంగా కూడా ధనలాభం కలుగుతుంది. వీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి, ముఖ్యంగా విదేశాలకి సంబంధించినటువంటి విషయాలలో వీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టి ఉద్యోగపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయటానికి ఎవరైతే సంఘంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాల ద్వారా, అట్లాగే రాజకీయ నాయకుల యొక్క అండదండల ద్వారా వీరు చాలా వరకు వారు అనుకున్నటువంటి ఉద్యోగ విషయాలలో ఎదుగుదల కనిపిస్తున్నది. ముఖ్యంగా వీరు భార్యతో అంటే కలత్ర విషయంలో భార్యాభర్తలు తమ యొక్క ధన విషయంలో, తమ యొక్క సుఖ సంతోషాల విషయంలో ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నటువంటి విషయంలో, అంటే దగ్గరలో ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ మన ఆనందాన్ని షేర్ చేసుకుందామని ఎవరైతే భార్యాభర్తలు అనుకుంటారో కంపల్సరీ ఇక్కడ సమతుల్యతని పాటించి ఆకస్మికంగా కలిగేటటువంటి ఆ యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేసుకోవటానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. దాని ద్వారా ధనం నష్టపోవచ్చు, కానీ ఆనందాన్ని మాత్రం పొందేటటువంటి అవకాశం ఈ యొక్క మీనరాశి వారికి కనబడుతోంది. ఏదేమైనప్పటికీ వీరు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షలు రాసినట్లయితే కనుక ఈ నెల రోజుల్లో తప్పనిసరిగా వారు జాబు విషయంలో, ముఖ్యంగా ప్రభుత్వ జాబు విషయంలో, అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో వీరికి సంసిద్ధత కలుగుతుంది, లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి చక్కగా ఆలోచన శక్తిని ఉపయోగించండి, చక్కటి మీకున్నటువంటి కమ్యూనికేషన్ నాలెడ్జ్ని పనంగా పెట్టండి. సంఘంలో మీకున్నటువంటి కొత్త కొత్త నూతన పరిచయాల వాళ్ళతో మాట్లాడండి. దాని ద్వారా వాళ్ళల్లో మీకు తెలియనటువంటి గుర్తింపు పెరుగుతుంది. మీనరాశి వారికి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అంటే జాతకరీత్యా గోచారం ప్రస్తుతానికి వారికి ఉన్నటువంటి రాహుకేతువుల ప్రభావం కావచ్చు, ఏలినాటి శని ప్రభావం కావచ్చు, ఎన్ని ఆలస్యాలని వారికి ఉన్నటువంటి బద్ధకాలని సూచిస్తున్నప్పటికీ ముఖ్యంగా గురువు యొక్క రవి యొక్క అనుగ్రహం వీరికి చాలా వరకు అనుకూలతను కలుగజేస్తోంది. అయితే వీరికి
అనుకోకుండా ప్రయాణాలు చేయటం ద్వారా ఆ యొక్క ఆలోచన రావటం ద్వారా తండ్రితో విభేదించడం ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టి వీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలలో కూడా యాంత్రికపరమైనటువంటి కొన్ని సమస్యలు రావటం, దానికి ధనం ఖర్చు పెట్టడం, దాని ద్వారా తండ్రి ఎవరైతే మీనరాశి ఉన్నారో వారి యొక్క తండ్రి వలన మాటలు పడటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్నటువంటి తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం లేకుండా చక్కటి సమయపాలనతో సమయస్ఫూర్తిగా గనక వీరు గృహంలో ఆనందాన్ని పెంపొందించుకునేటటువంటి అవకాశాన్ని చేసుకున్నట్లయితే చక్కటి ఆనందాన్ని పొందుతారు. లేకపోతే అది రివర్స్ అయి అనుకోనటువంటి ఆర్థిక వ్యయము, మాట తూలేటటువంటి తనంతో గృహంలో ప్రశాంతతని కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది. వ్యాపారంలో కూడా వీరు ధనాన్ని కొంత భాగస్వామ్య వ్యవస్థలో పెట్టేటప్పుడు ఆలోచించి ఓపికగా నిదానంగా తండ్రి యొక్క సలహాని తీసుకొని పెట్టినట్లయితే వ్యాపారంలో చక్కటి వృద్ధి అయితే కలుగుతుంది. లేకపోతే అది కొంత కష్టంగా కూడా వచ్చేటటువంటి లాభాల్ని కూడా తీసేసుకునే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి అగ్రెసివ్నెస్ లేకుండా, కోపావేశాలు లేకుండా చక్కటి వాక్స్ఫుటాన్ని, వాక్కుని ఉపయోగించి విద్యార్థులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానివ్వండి, లేదా సేవకా వృత్తిలో ఉన్నటువంటి ఎవరైనా సరే కొంత సమయస్ఫూర్తితో మంచి వాక్కును ప్రదర్శించి గనక మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ని డెవలప్ చేసుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి ఈ నెలలో ఎన్నో లాభాలు కనిపిస్తున్నటువంటి విషయం కనపడుతోంది. ఏదేమైనప్పటికీ ఆరోగ్య విషయంలో వీరు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, దాని ద్వారా ఉద్యోగ విషయంలో లేకపోతే వారు చేసుకున్న వారి యొక్క కెరీర్ విషయంలో కొంత సందిగ్ధత అయితే ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఏదేమైనప్పటికీ వీరు తన యొక్క తల్లితో మాట్లాడి తల్లి యొక్క ఆశీర్వచనాన్ని చేసుకోవడం ద్వారా కొన్ని కర్మ ప్రారంధాల నుంచి తప్పించుకొని చక్కటి ధనాన్ని మూటగట్టుకుంటారు. చక్కటి సంతానపరమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి మీనరాశి వారికి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి ఆనందదాయకమని చెప్పుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.